మీడియా వాళ్ళు ఉన్నారన్న, విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. లౌడ్ స్పీకర్ ఒకసారి మాట్లాడండి అన్న, మాట్లాడండి. నమస్కారం. చాలా దురదృష్టమైన సంఘటన. నేను గత వారం నుంచి ఇక్కడే ఉన్నా. ఈ రోజే రేపు పొద్దున ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉందని వెళ్తా ఉన్నా. ఆ సంఘటన జరిగిన వెంటనే నాకు అక్కడ లవ్ కుమార్ యాదవ్ అనే పిల్లోడు వీడియో చూపించడం జరిగింది. ఒక పిల్లోడు సేఫ్ అయిపోయి ఇంకోటి దొరుకుతలేదంటే అప్పటి నుంచి అక్కడ కలెక్టర్ గారితో, సంబంధిత అధికారులతోటి, పోలీస్ తోటి అందరితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడే దీనికి సంబంధించిన కమిషనర్ నవీన్ నికోలస్ గారితో మాట్లాడడం జరిగింది. వారిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అక్కడ కలెక్టర్ శ్రీహర్ష గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వారి పర్యవేక్షణలో జరుగుతోంది. ఏమంటే ఇప్పుడే అధికారి నవీన్ నికోలస్ గారు, దీనికి సంబంధించినటువంటి కమిషనర్ గారు, వారు ఇక్కడ ఉన్నటువంటి టర్మినేట్, అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ కి సంబంధించి ఎవరైతే పీటీ ఉన్నారో ఆయన టర్మినేట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ప్రిన్సిపాల్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఉన్నారంట ఇప్పుడు అక్కడ, ఆ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఇంత మంచి స్కూల్లో ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరం. నేను ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి, సీరియస్ గా యాక్షన్ తీసుకునేటువంటి చర్యలు తీసుకుంటాం. సందేహం లేదు. ఇప్పుడు వారికి సస్పెండ్ చేయడం జరిగింది. నేను మళ్ళీ మా కుటుంబాన్ని కూడా వచ్చి అందరినీ కలుస్తాను. మిత్రులందరూ కూడా ఎవరెవరైతే మన ప్రాంతం ఎవరి కష్టం వచ్చిన అందరం పోరాటం చేస్తాం, చేయాల్సిందే, వారికి అండగా ఉండాల్సిందే. అన్న ఒక చిన్న సబ్మిషన్ అన్న, మీరు వాళ్ళని సస్పెండ్, ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ అదేవిధంగా పీటీని టర్మినేషన్ అంటే మొత్తానికి రిమూవ్ ది సర్వీస్ ఏదైతే అన్న, థ్యాంక్ యూ అన్న, దానికి ధన్యవాదాలు. రెండో విషయం ఏంటంటే అన్న, ప్రభుత్వ పరంగా కూడా అంటే ఎదిగొచ్చిన కొడుకు కాబట్టి, చేతికి వచ్చిన కొడుకు కాబట్టి మా అందరికీ అంటే మీరు మన గ్రామ బిడ్డలు అంటే ఎట్లా చూస్తారో మాకు తెలుసు కాబట్టి ఒకసారి ప్రభుత్వ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి వీళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలనేది వీళ్ళ కుటుంబ సభ్యుల పక్షాన మీకు విన్నపం అన్న. ఒకసారి ప్రభుత్వ పక్షాన ఏ రకమైన ఇది చనిపోయింది నా కుటుంబ సభ్యుడు అన్న, ఆ కుటుంబంలో చిన్నారి. కరెక్ట్ అన్న, అవునన్న. దాని బాధ్యత మన అందరం కూడా తీసుకోవాల్సిందే, ఎక్కడ తగ్గేది లేదు అన్న. ఇప్పుడు మనము కాంపన్సేషన్ దానికంటే ఎక్కువ దానికి అందరికి కూడా మనోస్థైర్యాన్ని ఆ కుటుంబానికి తెలియని చెప్పాలి. వారితో ఉండండి అన్న. మీరు అంటే కొత్త సబ్మిషన్ అన్న, రైట్ రైట్, థ్యాంక్ యూ అన్న. అన్న ఇది ఒకసారి ఆర్డర్ పంపిస్తే మనం తదుపరి ఆర్డీఓ గారు ఇక్కడే ఉన్నారన్న, లైవ్ ఇక్కడ ఒక్కసారి ఆర్డీఓ గారు అన్న, డోంట్ మైండ్ అన్న ప్లీజ్.